ముందుగా అందరు నన్ను చూడాలి, ఓకేనా? అందరు నన్ను చూడాలి. పెన్నులు పేపర్లు రాసుకునే వాళ్ళు రాసుకోండి, మిగిలిన వాళ్ళందరూ జాగ్రత్తగా నన్నే చూడాలి. మెమరీ వర్స్ నేను ముందు నేర్పించాలనుకుంటున్నాను. ఓకే, మెమరీ వర్స్ అక్క మెమరీ వర్స్ తీసుకొని రా. మెమరీ వర్స్ వస్తుంది. మెమరీ వర్స్ వస్తుంది. అబ్బా, మెమరీ వర్స్ చూసారా? ఇదేదో నాన్న, ఇదేదో వర్తమానం తీసుకొచ్చినట్టు ఉంది ఇది, ఓకేనా? వర్తమానం తీసుకొచ్చినట్టు ఉంది మెమరీ వర్స్. కనిపిస్తుందా? ఏరా కనిపిస్తుందా? కనిపిస్తుంది కానీ మీకు చదవడం రాదు, నాకు అర్థమైపోయింది. మీకు కనిపిస్తుంది కానీ అక్షరాలు రావు కదా, నేను చదువుతా. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మొదటి సమూయేలు 16:7. మళ్ళీ ఒకసారి చెప్పండి. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మొదటి సమూయేలు 16:7. థ్యాంక్ యూ నాన్న. మళ్ళీ అడిగినప్పుడు మళ్ళీ తీసుకోద్దు. ఇదిగోమ్మా, ఈ మాట ఇలా ఎందుకు తీసుకొచ్చాము అంటే ఈ మాట చెప్పింది సాక్షాత్తు దేవుడు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడు ఈ మాట. దేవుడు ఏం చెప్పాడు అంటే, దేవుడు హృదయాలను లక్ష్య పెడతాను అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడురా? పై రూపమును నేను లక్ష్య పెట్టను అని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. నిజంగా మనమేమి లక్ష్య పెడతాం? మనమేం చూస్తాం? మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం? తమ్ముళ్ళు వినాలి. మనం దేన్ని చూస్తాం? లోపల ఉన్నది చూస్తారా మీరు? ఏరా లోపల ఉన్నది ఎవరికైనా కనిపిస్తుందండి ఇక్కడ? మనం ఏం చూస్తావురా? ఆబ్వియస్లీ మనం బయటే చూస్తాం, పైన ఉన్నదే చూస్తాం. పైన బాగుందే కనపడుతుంది, లోపల ఏంటో మనకి ఎవరికి కూడా తెలియదు. కానీ ప్రభువు మాత్రం నీ హార్ట్ లోపల, ఇక్కడ కూర్చుంటున్న ప్రతి ఒక్కరి హార్ట్ లోపల ఏముందో ఆయనకి తెలుసు. ఏముందో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు అన్నమాట. హృదయం అంటే ఏంటి? హృదయం అంటే ఏంటి? హార్ట్. హార్ట్ అంటే ఏంటి? సరే, అయితే నేను ఒక విషయం చెప్తా. హార్ట్ హృదయం రెండు ఒకటి కాదు నాన్న. మన హార్ట్కి హార్ట్ అటాక్స్ ఉన్నాయి, వింటున్నారా? హార్ట్ అటాక్స్ ఉన్నాయి. అది ఎప్పుడో ఒకసారి ఆగిపోతుంది, చచ్చిపోతాం. అర్థమైందా నేను చెప్పిన మాట? జాగ్రత్త వినాలి, కేర్ఫుల్ గా, లేకపోతే అర్థం కాదు. మన హార్ట్ వేరు, హృదయం వేరు. హృదయానికి చావు లేదు. హృదయానికి ఏం లేదు? చావు లేదు. నీ హార్ట్ కి హార్ట్ అటాక్స్ ఉన్నాయి, అది ఆగిపోతుంది ఒక రోజు. హార్ట్ వేరు, హృదయం వేరు. దేవుడు లక్ష్య పెట్టేది హార్ట్ కాదు, హృదయం. హార్ట్ లోపల ఉండేది. వాట్ ఈజ్ యు రియల్ గా? అసలు నీవేంటో, నిజంగా నీవేంటో, నిజంగా నీ స్వభావం ఏంటో, నిజంగా నువ్వేం మాట్లాడతావో, నిజంగా నువ్వేం ఆలోచన చేస్తావో పైకి ఎవరికైనా తెలుస్తుందా? కానీ హృదయంలో ఉంటది నీ థింకింగ్ ఎలా ఉంటది అనేది. అది యేసయ్య లక్ష్య పెట్టేది, అది దేవుడు లక్ష్య పెడుతుంది. పిల్లలో నీ లోపల ఏముందో ఎవరికి తెలుసురా? ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు మన హార్ట్ లోపల ఏముందో. జ్ఞాపకం పెట్టుకోండి, నిజంగా నీవేంటో అనేది నీ హార్ట్ చెప్పేస్తుంది. నీ హార్ట్ చెప్పేస్తుంది. మనమందరం కూడా పైన ఉన్నదే చాలా బాగుంది, ఇదే సూపర్ అని ఏంటి అక్కడ నవ్వులు పోస్తున్నాయి, సరిగ్గా నన్నే చూడాలి, ఓకే, ఇలా మనం అనుకుంటాం. కానీ దేవుడు
మనకులాగా పై పై విషయాలు చూసే ఆయన కాదు. ఓకేనా? మరి దేవుడు, నా బాక్స్ ఏది? వేర్ ఈస్ మై బాక్స్? నాన్న, ఇదేంటో తెలుసా? ఈ గిఫ్ట్ బాక్స్ ఇదేంటిది? ఇందులో చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో చాలా చాలా విషయాలు ఈ గిఫ్ట్ బాక్స్ లోపల. ఓకేనా? ఓకే, ఈ గిఫ్ట్ బాక్స్ చాలా చాలా విషయాలు ఉన్నాయి. దీన్ని ఓపెన్ చేయడానికి నాకు ఎవరైనా ఒకళ్ళు కొత్తగా వచ్చినోళ్ళు కొత్త వాళ్ళు, నేను నచ్చిన వాళ్ళు పిలుస్తా, చేతులు ఎత్తండి. కొత్తగా వచ్చినోళ్ళు కొత్తగా ఉండాలి నాకు. ఇంకా 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 సరే, కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే మిల్కీ ఎత్తింది. రా మిల్కీ, రా. ఎవరు? సరే, దీని లోపల ఓపెన్ చేయనా? ఇది ఓపెన్ చేయ బాక్స్. మిల్కీ బాక్స్ ఓపెన్ చేస్తుంది. నేను కూడా హెల్ప్ చేస్తాను మీ మిల్కీకి. ఇదిగో ఇదిగో ఓపెన్ చేసావా? అంత ఇక్కడ. ఓకే, ఇదిగో. దీని లోపల ఏమున్నాయో చూడు. ఏమున్నాయి? ఏం పేపర్స్? ఏముంది లోపల? న్యూస్ పేపర్స్. యూస్ఫుల్ గా ఉంటుంది. పిచ్చుకుందా? పిచ్చుకుంది. పైన ప్యాకెట్ ఎలా ఉంది? ఎలా ఉందా? మీరు రెడ్ కలర్ ఇష్టమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ ఉంటారు రెడ్ ఇష్టమైన వాళ్ళు. నాన్న, థ్యాంక్ యూ నాన్న. గో. ఈ బాక్స్ చూడడానికి ఎలా ఉందిరా? ఈ బాక్స్ చూడడానికి చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. అందరూ అబ్బా రెడ్ కలర్, దీంట్లో ఏముందో మీరు ఏమనుకున్నారు? దీనిలో ఏ చాక్లెట్లు ఉన్నాయో, ఏ బిస్కెట్లు అనుకున్నారు కదా? అరే నిజం చెప్పండి. కానీ లోపల ఉన్నది ఏంటో తెలుసా? వేస్ట్. లోపల ఉన్నది ఏంటన్నా? వేస్ట్ ఉంది. ఎందుకు? పనికిరాని చెత్త ఉంది. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? పైకి ఎలా ఉంది? పైకి నీట్ గా ప్యాక్ చేయబడి అందంగా ఉంది. ఈ లోపల ఉన్నది ఎవరికీ తెలియదు. ఈరోజు దేవుడు ఈ లోపల ఉన్న మ్యాటర్తో నీతో మాట్లాడాలనుకుంటున్నారు. వింటున్నారా? ఈ లోపల ఉన్న మ్యాటర్తో దేవుడు నిన్ను దర్శించాలనుకుంటున్నారు. హార్ట్, హృదయం అంటే నీ గుండెకాయ కాదు. నీ హృదయం వేరు, నీ హార్ట్ అనేది వేరనమాట. ఇక్కడ అందులో ఏది కూడా ఉపయోగకరంగా లేదు. అంతా చెత్త చెదారు. బయటికి కనపడేది వేరు, లోపల ఉండేది వేరు వేరు. దాని లోపల ఎలా చెత్త ఉందో మన హృదయంలో కూడా చెత్త అంటే పాపము నిండిపోయి ఉంది. పిల్లలు, ఈ పాపాన్ని మనం కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. పాపము అంటే వేరే ఏది కాదు. అబద్ధం అనేది పాపము. దొంగతనం అనేది చెప్పాలి. బూతు మాటలు అనేవి, దేవుడు చెప్పింది చేయకపోవడం, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడం, మీ రెస్పాన్సిబిలిటీస్ సరిగ్గా నిర్వర్తించకపోవడం చెప్పాలి. ఇవన్నీ పాపాలే. ఎవరైతే పాపంతో ఉంటారో, పాపంతో నిండిపోయిద్దో వాళ్ళ హార్ట్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఇట్లా ఉంటాయి. వాళ్ళ హార్ట్స్ ఎలా ఉంటాయి? బ్లాక్ గా. అసలు ఏమైనా ఉందా అసలు ఇది? ఎంత ఎవరైనా కోరుకుంటారా దీన్ని? ఎవరైనా ఇష్టపడతారా? అక్క నాకు కావాలక్క అన్న వాళ్ళు ఉన్నారా? ఎవ్వరు కోరుకోరు ఈ హార్ట్ ని. మరి నాన్న, నీ హార్ట్ లో దేవుడికి ఇష్టం లేనివి ఎందుకు ఉంచుకుంటున్నావు? దేవుడికి కావాల్సింది గ్రోయింగ్ లీడర్. నిన్ను ఎలా చూడాలనుకుంటున్నారు? ఎలా చూడాలనుకుంటున్నారు? దేవుడు నిన్ను గ్రోయింగ్ లీడర్ గా చూడాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ చెత్తని, ఈ పాపాన్ని తీసివేసుకుంటావో దేవుడు నీ లోపలికి వస్తారు.
దేవుడు నీ హృదయంలోనికి వస్తారు. నీ హృదయము యేసయ్య వస్తే ఇలా అయిపోతుంది. ఎలా అయిపోతుంది? చూసారా ఎంత వైట్ గా అయిపోయిందో? యేసయ్య మన హార్ట్ లోకి వస్తే మన హార్ట్స్ ఇట్లా అయిపోతాయి. హృదయం అంటే మనందరికీ చెప్పారు. వాట్ ఈజ్ యూ రియల్ గా? మమ్మీ డాడీ లేరు, ఈ పంచే అని చెప్పింది చూడు, అదే నీ హార్ట్, నీ హృదయం. కాలేజీలో ఎవరు లేరు, ఇలా ఉండు, ఇలా బిహేవ్ చేయి అని చెప్తుంది చూడు, అదే నీ హృదయం. వింటున్నారా? చాటింగ్స్ చేసేటప్పుడు ఎవరో చూడట్లా, నీకు ఆలోచన వస్తుంది హృదయం లోపల, నీకు ఒకటి చెప్తా ఉంటది, ఇది చూడు, ఫోన్ లో అది చూడు, ఆ గేమ్ ఆడు, ఆ పంచే అని చెప్పిద్దే, అదే నీ హార్ట్, నీ హృదయం. నీ హార్ట్ అంటే గుండెకాయ కాదు. మళ్ళీ చెప్తున్నా, వాట్ ఈజ్ యూ రియల్ గా? నువ్వు ఏమి ఆలోచిస్తావో అదే నీ హృదయం. కొన్నిసార్లు నీ హృదయం ఇక్కడికెళ్ళు, ఇది చేయి అని చెప్పింది, అదే నీ హృదయం. కానీ దేవుడు అన్నిటికంటే హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోమంటున్నాడు, చాలా జాగ్రత్తగా భద్రం చేసుకోమంటున్నారు. మనకి ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి యేసయ్య రక్తం కావాలి. యేసు రక్తము మన ప్రతి పాపమును ఏం చేస్తుంది? కడిగి పవిత్రంగా మార్చిద్ది. నీ హృదయం నిన్ను హ్యాపీగా ఉంచిద్ది, నిన్ను సాడ్గా కూడా ఉంచిద్ది. నువ్వు హ్యాపీగా ఉండాలంటే మంచి పనులు చేయాలి, దేవుని మాట వినాలి, దేవునికి ప్రార్థన చెయ్యాలి. నీ రెస్పాన్సిబిలిటీస్ ఏం చేయాలి నాన్న? నువ్వేం చేయాలరా? నీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు చెయ్యాలి. వింటున్నారా? అప్పుడు నీ హార్ట్ లో యేసయ్య ఉంటారు, నీ హార్ట్ మంచిగా ఉంటది. ఆ హృదయంలో యేసయ్య ఉంటే ఆ వ్యక్తి లీడర్ గా మారతారు. ఆ వ్యక్తి ఎలా మారతారు చెప్పాలి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీవు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అన్నిటికంటే దేన్ని ముఖ్యంగా కాపాడుకోవాలి? నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అలా కాపాడుకోలేదనుకో శాటిన్ వచ్చేస్తాడు, నీ హార్ట్ ని నింపేసుకుంటాడు. నీ హార్ట్ ని అబద్ధాలతో, చెడ్డ మాటలతో, చెడ్డ ఫ్రెండ్షిప్ తో, చెడ్డ బిహేవియర్ తో, చెడ్డ లాంగ్వేజ్ తో, వీటన్నిటితో సాతాను ఏం చేస్తాడు? ఆక్యుపై చేసేస్తాడు. దానికంటే ముందు నీ హార్ట్ లో ఎవరుండాలి చెప్పాలి? నీ హార్ట్ లో ఎవరుండాలి? యేసయ్య ఉండాలి. యేసయ్య ఎవరి హార్ట్ లో ఉంటారు వాళ్ళు గ్రోయింగ్ లీడర్ గా ఉంటారు. మళ్ళొకసారి చెప్తున్నాను, నిన్న మనం లెసన్ లో విన్నాం కదా, మరి దేవుని ప్రజలు కమాన్ షల్ వి స్టార్ట్. దేవుని ప్రజలు రాజు కావాలి, మాకు రాజు కావాలని శామ్యూయల్ని ఇశ్రాయేలు ప్రజలు అడుగుతూ ఉన్నారు. సమూయేలుని అడుగుతూ ఉన్నప్పుడు సమూయేలు చాలా బాధపడినప్పటికీ కూడా ప్రజలందరి కోరిక మేరకు దేవుడు కూడా ఒక రాజుని సిద్ధపరిచారు. మొట్టమొదటి ఇశ్రాయేలీల రాజు సౌలు. చెప్పండి, మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలీలకు మొదటి రాజు సౌలు అన్నమాట. దేవుడు ఆ వ్యక్తిని బిపిటి సౌలు మొదటి రాజు, ఆ వ్యక్తిని ప్రభు ఎన్నుకున్నారు, దేవుడు నిలబెట్టుకున్నారు. సమూయేలు కూడా చాలా సంతోషించారు. నెక్స్ట్ది ప్రజలందరూ అడుగుతున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. నెక్స్ట్ ప్రజలకి అయ్యో ఏంటి, ప్రజలు అర్థం కాని పరిస్థితుల్లో సమూయేలు చాలా బాధపడిపోతున్నారు. ప్రజలందరూ మాకు రాజే కావాలి అంటున్నారు. నెక్స్ట్ దేవుడు రాజుని ఎన్నుకున్నారు. రాజు అంటే ఇలాగే ఉండాలనుకుంటున్నారు వాళ్ళు. ఎలా ఉన్నాడు రాజు? మనకులాగా 2 పాటలు పాడంగానే ఒక లీటర్ నీళ్లు తాగేలా ఉన్నాడా? ఎలా ఉన్నాడా? చాలా స్ట్రాంగ్ గా, చాలా అందంగా, చాలా దృఢంగా, చాలా పనివంతుడిగా, చాలా బలంగా సౌలు ఉన్నాడనమాట. అలాంటి వ్యక్తిని సమూయేలు ద్వారా దేవుని ప్రజల కొరకు మొదటి రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. ఎన్నుకున్న తర్వాత దేవుడు ఒకసారి చెప్పారు, సౌల్ నువ్వు ఏం చేయాలంటే అమాలేకులతో యుద్ధం చేయమని దేవుడు చెప్పారనమాట. దేవుడు చెప్పినప్పుడు మరి సౌలు ఏం చేశాడంటే దేవుని మాట విని ఓకే అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత
తర్వాత దేవుడు చెప్పినట్టుగా చేయలేదు, దేవుడికి డిజోబే చేశాడు, దేవునికి అవిధేయుడుగా ఉన్నాడు. దేవుడు ఏం చెప్పారంటే మొత్తం అందరిని చంపేసే అంటే, మరి సౌలు ఏం చేశాడంటే కొన్నిటిని తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. దేవుని మాట వినలేదు. దేవునికి చాలా బాధ కలిగింది, కోపం వచ్చింది. ఇలాంటి డిజోబే చేసే వాళ్ళని నేను అస్సలు సహించను, సౌలుని రాజుగా తొలగించేస్తున్నాను అని చెప్పి దేవుడు సమూయేలుకి చెప్తాడు. అలా చెప్పినప్పుడు సమూయేలు చాలా దినాలు ఏడ్చాడండి. చాలా రోజులు సమూయేలు సౌలు కోసం బాగా ఏడ్చాడు. ఎందుకు అంటే సమూయేలు హార్ట్ ఫాదర్లీ హార్ట్, తండ్రి హృదయం. సమూయేలు హృదయం ఎలాంటి హృదయం చెప్పాలి? తండ్రి హృదయం. తప్పిపోతుంటే, దేవునికి దూరం అయిపోతుంటే, వింటున్నారా, చాలా బాధపడతారు కదా పేరెంట్స్. మీరు బాధపడుతూ మీరు దేవుని మాట వినక, మరి పెద్దల మాట వినక మీరు అల్లరి చేస్తూ ఉంటే పేరెంట్స్ చాలా బాధపడతారు. ఫాదర్లీ హార్ట్ కలిగిన సమూయేలు కూడా చాలా బాధపడుతూ సౌలు కోసం ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత దేవుడు ఒక రోజు ప్రత్యక్షమయ్యి సమూయేలుకి ఇలా చెప్పారు, సమూయేల్ ఇంకెంతకాలం ఏడుస్తావు నువ్వు? సౌలు నా మాటని వినలేదు. నేనెన్నో VBS లో చెప్పాను, నేనెన్నో ప్రేయర్ మీటింగ్స్ లో చెప్పాను, నేనెన్నో ఆరాధనలో చెప్పాను మీకు, నేనెన్నో సార్లు మీకు మైకులతో చెప్పాను, ఇంట్లో చెప్పాను, ఫ్యామిలీ ప్రేయర్ లో చెప్పాను, యూత్ మీటింగుల్లో చెప్పాను అని ప్రభు కూడా ఒక రోజు అడుగుతారు. నన్ను గుర్తుపెట్టుకోండి. సౌలు విషయంలో దేవుడు చాలా ఛాన్సులు ఇచ్చారు, కానీ సౌలు ఏం చేశాడంటే వినలేదు. దేవునికి డిజోబే చేసిన కారణంగా దేవుడు సౌల్ని రాజుగా తొలగించి వేశాడు. అప్పుడు సమూయేలుతో దేవుడు ఏం చెప్పాడంటే, సమూయేలు ఇలా అయితే కుదరదు, కానీ నువ్వు లేచి బెత్లెహేంకి వెళ్ళు. బెత్లెహేంలో జెస్సీ అని యెషయి అని ఒక వ్యక్తి ఉంటారు. ఆయనకి కుమారులు ఉన్నారు. ఆ కుమారులలో ఒకరిని నేను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి అభిషేకించాలి. కాబట్టి నువ్వు ఇంకా ఏడవద్దు, సౌలు కోసం నువ్వు దిక్కుంచొద్దు, నువ్వు లే, నీ హార్న్ ని ఆయిల్ తో ఫిల్ చేసుకో, నీ కొమ్ముని తైలంతో నింపుకో, నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళాలి? బెత్లెహేముకి వెళ్ళాలి అని చెప్పి దేవుడు సమూయేలుతో చెప్పాడు. సమూయేలు వెంటనే మరి సౌలు మీద ఇష్టంగా ఉన్నప్పటికీ కూడా సమూయేలుకి ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ప్రజలు కోరుకున్న తర్వాత మొదటి రాజు సమూయేలుకు కూడా సౌలు అంటే ఇష్టమైంది. పోనీలే, బలంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, పనివంతుడు, బుద్ధిమంతుడు, రాజు ఈ ప్రజలకు తగినవాడు అనుకొని సౌలు విషయంలో సమూయేలు కూడా సంతోషించాడు. అలాంటి ఒక వ్యక్తిని కాదని దేవుడు మరొక వ్యక్తిని ఎన్నుకుంటుంటే సమూయేలుకి చాలా బాధ కలిగింది. రెండవది, సమూయేలు సమస్య ఏంటో తెలుసా? ఇప్పుడు అదే వ్యక్తి ఆయన్ను కాదని ఇంకొక వ్యక్తిని అభిషేకించడానికి బెత్లెహేముకి వెళ్తున్నాడు అని తెలిస్తే సౌలు ఎలా ఉంటది? సౌలు పరిస్థితి, ఆయన ఏం చేస్తాడో, ఆయన ఏమైపోతాడో, అసలు నేను బతుకుతానా చచ్చిపోతానా, నా పరిస్థితి ఏంటి, నన్ను బ్రతకనిస్తాడా సౌలు, నేను ఇప్పుడు ఏం చేయాలని మనుషులకు భయపడలా. వింటున్నారా? మనుషులకి భయపడలేదు. సౌలు ఏం చేసినా పర్వాలేదు, నేను దేవునికి లోబడతాను, దేవునికి విధేయత చూపుతాను, దేవుడే నాకు ధైర్యం అనుకొని సమూయేలు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడికి? బెత్లెహేముకు వెళుతున్నాడు. దేని కొరకు? దేవుడు ఎన్నుకునే ఒక వ్యక్తిని అభిషేకించడం కొరకు. కాబట్టి బెత్లెహేముకు వెళ్తే నేను ఎలాగ వాళ్ళలో ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి అని మరి సమూయేలు ఎంతో మరి నలిగిపోతూ ఉంటే దేవుడే ఒక ఆలోచన చెప్పాడు, దేవుడే ఒక ప్లాన్ ఇచ్చాడు. ఓకే సమూయేల్, నువ్వు అక్కడికి వెళ్ళి దహన బలి అర్పించు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? దహన బలి అర్పించు.
బలి అర్పించిన తర్వాత నువ్వు ఒక విందుని ఏర్పాటు చెయ్యి, యెషయి కుటుంబాన్ని భోజనానికి పిలవాలి అని చెప్పి దేవుడే ఒక ఆలోచన సమూయేలుకి ఇచ్చాడు. పిల్లలు, మీరు దేవునికి లోబడితే, దేవునికి భయపడితే, మనుషుల్ని లక్ష్య పెట్టకుండా ఉంటే దేవుడు నీకు మంచి ఆలోచనలు ఇస్తాడు. నిన్ను అపాయంలో పడవేసే దేవుడు కాదు, అపాయాల్లో నుండి కూడా ఉపాయంగా తప్పించగలిగిన దేవుడు మన యేసుక్రీస్తు. జ్ఞాపకం పెట్టుకోండి. ఇలాగా సౌలు తన జర్నీని స్టార్ట్ చేసి బెత్లెహేంకి వెళ్ళాడు. బెత్లెహేం దగ్గర ఆయన వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో బలి అర్పించాడు, భోజనం సిద్ధపరిచాడు, యెషయి కుటుంబాన్ని మరి భోజనానికి పిలిచాడు. యెషయి తన యొక్క కుమారులను తీసుకొని వచ్చి మరి అంతా అయిపోయిన తర్వాత సమూయేలు అడుగుతున్నాడు, నీ పిల్లలందరూ వీళ్ళైనా? 7 వచ్చారు. ఏలియా మొదలుకొని ఆఖరు 7వ వాడు వరకు 7 వచ్చారు. 7 సన్నులు, 7 కుమారులు వచ్చారు. 7 కుమారులు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని మరి అభిషేకించడానికి యెషయి పిలుస్తూ ఉన్నాడు సమూయేలు దగ్గరికి రమ్మని. మొదటిగా ఏలియాబు 1వ వాడు వచ్చాడు. వచ్చినప్పుడు ఏలియాబును చూడగానే, వేస్తున్నావా ముందే డైరెక్ట్ గా దేశమేంటి, సరే ఉంచేసి చూడండి, యెషయి ఆయన యొక్క కుమారులు అనమాట. సో మొదటివాడు చాలా బలంగా, చాలా స్ట్రాంగ్ గా, చాలా హైట్ గా, అచ్చం యెషయి పెద్ద కుమారుడిని చూడంగానే మరి తండ్రి హృదయం కలిగిన సమూయేలుకి ఎవరు గుర్తొచ్చారు? సౌలు గుర్తొచ్చాడు. సౌలును కూడా ఎన్నిక చేయబడినప్పుడు అలాగే ఉన్నాడు. వెంటనే సమూయేలు అనుకున్నాడు, ఎస్ ఈయనే అనుకుంటా, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఈయనే కాబోలు, ఈయనే కరెక్ట్ వ్యక్తి. ఎందుకంటే ఈయన కూడా సౌలులాగా స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, సూపర్ ఉన్నాడు, ఇశ్రాయేల్ ప్రజలకి కరెక్ట్ రాజు ఈయనే అనుకొని వెంటనే తన కొమ్ము తీసి తైలాన్ని పోయిపోతుంటే, నో సమూయేల్, ఈయన కాదు నేను ఎన్నుకున్న వ్యక్తి, ఈయన కాదు నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, ఈయన కాదు నేను కోరుకున్న వ్యక్తి. నువ్వు ఒకవేళ పై రూపాన్ని లక్ష్య పెడుతున్నావు. నో 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 నేను పై రూపమును, మళ్ళీ చెప్పాలి, యెహోవా పై రూపమును లక్ష్య పెట్టడు. ఏం లక్ష్య పెడతారు నాన్న? మన దేవుడు హృదయములను లక్ష్య పెడతాడు అని చెప్పాడు. 1వసారి అయిపోయింది, 2, 3, 4, 5 నెంబర్స్ రావా, 6 వచ్చేసారు అందరూ. ఇంకెవరు లేరా? ఏంటి యెషయి నీ పిల్లలు వీళ్ళేనా? ఇంకెవరు లేరంట. ఆఖరోడు ఉన్నాడే, వాడే చిన్నాడు, వాడెక్కడో ఉంటాడు గొర్రెలు కాసుకొని. ఆనాటి దినాల్లో చిన్నవాళ్ళన్నా ఆఖరోళ్ళన్నా చాలా చిన్న చూపు, వాళ్ళకి పెద్ద ప్రయారిటీస్ ఉండేవి కాదు. వాళ్ళకి ఆనాటి దినాల్లో చిన్నవాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ, మేకలు కాసుకుంటూ అట్లా ఇట్లా వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. ప్రాధాన్యత అంతా కూడా పెద్దవాళ్ళకే ఇచ్చేవాళ్ళు ఆనాటి దినాల్లో. సో యెషయి కూడా ఆయన ఎక్కడో ఉన్నాళ్ళండి, గొర్రెలు కాసుకుంటూ, లేదు పిలిపించు. అవునా, పిలిపించాలా? సరే పనివాడిని పిలిపించి, అదిగో అక్కడ గొర్రెలు కాసుకుంటున్నాడు కదా, పిలుచుకురండి. ఎవరో తెలుసా? దావీదు. ఎవరు? దావీదుని పిలుచుకురండి అని చెప్పినప్పుడు మరి పిలుచుకొచ్చారు. పిలుచుకు రాగానే దేవుడు చెప్తున్నాడు, సమూయేల్ నేను ఎన్నుకున్న వ్యక్తి ఇతడే, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే, నాకు ఇష్టమైన వ్యక్తి ఇతడే అని దేవుడు దావీదు గురించి సమూయేలుతో చెప్తున్నాడు. అందరూ క్లాప్స్ కొట్టండి. చూసారా పిల్లలు, చూసారా? దేవుడు పై రూపాన్ని లక్ష్యము చేయలేదు, కానీ వాళ్ళ డాడీ లక్ష్య పెట్టారా? డేవిడ్ని ఎలా లక్ష్య పెట్టారా? అసలు దేవుడు దావీదుని ఎన్నుకోవడానికి కారణం మీకు తెలుసా? దావీదుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు రా? ఎందుకో తెలుసా? దావీదు, మళ్ళీ చెప్తున్నా, దావీదుకి తన హార్ట్ లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి.
దావీదుని దేవుడు అందుకే ఎన్నుకున్నాడు. నువ్వు లీడర్ గా ఉండాలని ప్రభు ఈ సీక్రెట్ ఈ రోజు రివీల్ చేస్తున్నారు. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, జాగ్రత్తగా, అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా గుర్తుపెట్టుకోండి. నేను మరలా అడుగుతాను, దావీదుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, దావీదు ఒక ఫెయిత్ఫుల్ వర్కర్. దావీదు ఎవరు? ఫెయిత్ఫుల్ అట్ వర్క్. పనిలో చాలా విశ్వాసం, నమ్మకం కలిగిన వ్యక్తి. తన తండ్రి గొర్రెల మందని చాలా భద్రంగా కాపాడుతున్నాడు. పిల్లలు, మీ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో మీరు ఎలా ఉన్నారు? మీ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో ఫెయిత్ఫుల్ గా ఉన్నారా? మమ్మీ డాడీ చాలా వేలు లక్షలు పోస్ట్ చదివిస్తున్నారు, మీరు నమ్మకంగా చదువుతున్నారా? టైం వేస్ట్ చేస్తున్నారా? చెప్పండి, టైం వేస్ట్ చేస్తున్నారా? సరదాగా వెళ్ళొస్తున్నారా ట్యూషన్స్ కి, కాలేజెస్ కి? మీ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో, మీకు అప్పగించబడిన వర్క్ విషయంలో దావీదు ఇక్కడ నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, చాలా భద్రంగా కాపాడుతూ ఉన్నాడు. ఆ గొర్రెల మందిని అప్పగించినప్పుడు ఒకసారి ఏమొచ్చిందంటే, సింహం వచ్చింది, నోట కరుచుకొని ఆ గొర్రె పిల్లని ఎత్తుకెళ్ళిపోతుంటే అసలు దావీదు అలా చూస్తూ, ఒకటి పోతే పోయిందిలే, ఇంకా చాలా ఉన్నాయి అని అనుకోలేదు. వింటున్నారా? ఆ ఒక్కదాని కొరకు సింహం మీద ఆయన తిరగబడ్డాడు. సింహం నోటి నుంచి ఆ గొర్రె పిల్లని ఏం చేశాడు? కాపాడారు. మళ్ళీ ఒకసారి మరి ఎలుగుబంటి అలాగే గొర్రెల మందలోంచి ఒక గొర్రెని తీసుకొని పోతుంటే, మళ్ళీ ఆ యొక్క ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి దావీదు ఏం చేశాడో తెలుసా? దాని నోటి నుంచి మరి ఆ యొక్క గొర్రె పిల్లని విడిపించి తీసుకొని వచ్చాడు. ఆ యొక్క పని విషయంలో రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాడు, చాలా ధైర్యం కలిగి ఉన్నాడు. దేవుని యొక్క పని విషయంలో సిగ్గుపడట్లేదు, దేవుని యొక్క పని విషయంలో ఏం పడట్లేదు. చాలా మంది దేవుని మందిరంలో పనిచేయడానికి సిగ్గుపడతారు. దావీదు మరి తండ్రి అప్పగించిన గొర్రెల మందర కాయడానికి, నేను గొర్రెలు కాయాలా, నేను కాయను అని అన్నాడా? అన్నలేమో చక్కగా యుద్ధానికి వెళ్తుంటే దావీదు మాత్రం ఏదో గొర్రెల దొడ్లో మందరం మెప్పుకుంటూ ఉన్నాడు. కానీ ఎన్నడూ కూడా ఎదురు చెప్పలేదు. ఆ యొక్క పని విషయంలో చాలా ఫెయిత్ఫుల్ గా ఉన్నాడు, చాలా ధైర్యం కలిగి ఉన్నాడు. ఆయన హృదయంలో ఇది ఒక లక్షణం అనమాట. రెండవ లక్షణం ఏంటో తెలుసా? దావీదు దేవుని ప్రేమించే వ్యక్తి. గంటల తరబడి ఆయన పని ఏం లేదండి, ఆయన దగ్గర ఒక వాయిద్యం ఉండేది, దాన్ని వాయించుకుంటూ పాటలు పాడుతూ గంటల తరబడి దేవుణ్ణి హావర్స్. అలాంటి ఎక్స్పీరియన్స్ మీకుందా? నైతో తలపైకెత్తు. అలాంటి మహేంద్ర తలపైకెత్తు. అలాంటి అనుభవం నీకుందా? రేవంత్ చూడు, అలాంటి అనుభవం నీకుందా? గంటల తరబడి పాటలతో దేవుణ్ణి స్తుతించే అనుభవం మీకుందా? దేవుని మందిరంలో వాయిద్యం ప్రాక్టీస్ చేసే అనుభవం ఉందా? వాయిద్యాలు కూడా చాలా ఇంపార్టెంట్, పాటలు కూడా చాలా ఇంపార్టెంట్. వింటున్నారా? ప్రభు సన్నిధిలో ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఈ నేర్చుకుంటున్న పాటలన్నీ ఎవరికి నేర్పించాలి? రా, మీ ఫ్రెండ్స్ కి నేర్పించాలి. తర్వాత దావీదు వాయిద్యం వాయించి పాటలు పాడుతూ ఉండగా సౌలులో దురాత్మంట వెళ్ళిపోయిందంట. పాటల్లో అలాంటి పవర్ ఉంది నాన్న, ఇన్స్ట్రుమెంట్స్ అలాంటి పవర్ ఉంది. దేవుని కొరకు మీరు అవి నేర్చుకోవాలి. దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా మరి ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. దావీదు చాలా ధైర్యవంతుడు. ఈరోజు మనము ధైర్యం కలిగిన నాయకుల కొరకు మనం చెప్పుకుంటున్నాం. సమూయేలు సౌలుకు భయపడలేదు, దేవునికి భయపడ్డాడు. దేవుని సన్నిధిలో మరి ఏం చేశాడు అంటే దేవుడు అప్పగించిన పనిని చేశాడు. నీకు దేవుడు అప్పగించిన పని విషయంలో ధైర్యం ఉందా? చాలా మంది చర్చి మానేస్తూ ఉంటారు. పాపం ఎవరి హార్ట్ లో ఉంటుందో వాళ్ళకి భయం ఉంటుంది, వాళ్ళ పిరికి వారుగా ఉంటారు, వాళ్ళకి ధైర్యం ఉండదు. ఎందుకు తెలుసా? వాళ్ళ హార్ట్ లో ఏముందిరా? వాళ్ళ హార్ట్ లో ఏముంది? పాపం ఉంది. పాపం ఎవరి హార్ట్ లో ఉంటే వాళ్ళందరూ ఎలా ఉంటారో తెలుసా? పిరికి వారుగా ఉంటారు, ధైర్యం లేని వారిగా ఉంటారు. ఎవరి హార్ట్ లో అయితే దేవుడు ఉంటారో వాళ్ళు ధైర్యవంతులుగా ఉంటారు, ఎవరికి భయపడరు, ఏ పరిస్థితులకి భయపడరు. వింటున్నారా అందరూ? నేను మళ్ళా క్వశ్చన్స్ వేస్తాను, మెమరీ వర్స్ మరొకసారి చెప్పండి. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. వింటున్నారా? యెహోవా ఏం లక్ష్య పెడతాడు? హృదయమును లక్ష్య పెడతాడనమాట. జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తి కొరకు నేను పరిచయం చేసి ఒక 10 minutes లో క్లోజ్ చేస్తా.
ఈయన పేరు తెలుసా మీకు? తెలుసా? ఓకే, నేను చెప్తాను. ఆయన ఎవరు అంటే ఆయన ఎరిక్ లిడిల్. ఆయన పేరేంటి చెప్పాలి? ఆయన పేరేంటి? ఎరిక్ లిడిల్ అనమాట. ఈ వ్యక్తి వాళ్ళ పేరెంట్స్ ముందుకు వెళ్ళిపోతున్నావు, నువ్వు నేను చెప్పకుండా నువ్వు ముందుకు వెళ్ళొద్దు, నన్ను నువ్వు ఫాలో అవ్వు ముందు. ఈ వ్యక్తి ఎరిక్ లిడిల్ 1920లో స్కాటిష్ మిషనరీ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రభువుని నమ్ముకొని ఆ దేశానికి మిషనరీలుగా వెళ్ళారనమాట. అప్పుడు 1902లో ఈయన జన్మించారు. ఆ తర్వాత 6 సంవత్సరాల వయసులో ఇంగ్లాండ్ కి ఆయన చదువు నిమిత్తం ఎరిక్ లిడిల్ ని పంపించారు తల్లిదండ్రులు. ఆ 6 సంవత్సరాల వయసు నుంచి ఆయనకి ఒక అలవాటు ఉండేది. ఏముండేది? అలవాటు అభిరుచిగా, హాబీగా మారింది. ఈ అలవాటు అభిరుచిగా మారింది. ఏంటా అలవాటు, ఏంటి ఈ అభిరుచి అంటే ప్రతిరోజు కూడా ఆయనకి రన్నింగ్ అంటే ఇష్టం. రన్నింగ్ ప్రతిరోజు కూడా సాధన చేస్తూ అక్కడ చిన్న చిన్న పోటీల్లో ఆయన పరిగెత్తడం, ప్రైజులు తెచ్చుకోవడం, అనేక సార్లు ఆయన గెలవడం అనేది తరచుగా జరుగుతూ వచ్చేది. ఎవరైనా ఎరిక్ లిడిల్ అనే ఒక యవ్వనస్తుడు గురించి మనం చెప్పుకుంటున్నాం. జాగ్రత్తగా వినాలి. ఈ ఎరిక్ లిడిల్ ఆయన ఎప్పుడూ కూడా వినాలి ఆట అంటే ఆయనకి చాలా ఇష్టం. వాళ్ళ అమ్మగారితో అంటూ ఉండేవాడంట, అమ్మా నేను ఒలింపిక్స్ లో ఆడగలుగుతానా? ఎక్కడా ఒలింపిక్స్ గురించి తెలుసా మీకు? తర్వాత అడుగుతా, ఇప్పుడు టైం లేదు. ఒలింపిక్స్ గురించి అడుగుతా, ఓకేనా? ఒలింపిక్స్ లో ఆడాలి అన్న ఆశ ఉండేది ఎప్పుడు కూడా. ఎవరికి? ఎరిక్ లిడిల్ కి. వాళ్ళ అమ్మగారు నువ్వు ఆడతావు నాన్న, నువ్వు ఆడతావులే, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడని అంటూ ఉండేవాళ్ళంట. అలా అంటూ ఉన్న కొన్ని దినాలకి ఒక రోజు ఏమైందంటే ఎరిక్ లిడిల్ కి ఒక ఆహ్వానం, ఇన్విటేషన్ వచ్చింది. ఎరిక్ లిడిల్ నువ్వు సెలెక్ట్ అయ్యావు ఒలింపిక్స్ లో 100 మీటర్స్ రన్నింగ్ కి, 200 మీటర్స్ రన్నింగ్ కి నువ్వేమయ్యావు? సెలెక్ట్ అయ్యావు అని చెప్పారు. అసలు చాలా ఇన్ని సంవత్సరాలు ఆయన ఎదురు చూసింది దేనికోసం? దేనికోసంరా? ఒలింపిక్స్ లో ఆడటం కోసం. ఓకే, ఇప్పుడు ఒలింపిక్స్ లో ఆడటానికి టైం వచ్చేసింది. ఒలింపిక్స్ కి వెళ్ళాడు. తీరా చూస్తే ఆయన గేమ్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? సండే వచ్చింది. ఎప్పుడొచ్చింది? సండే మనకి ఏముంటది? సండే చర్చ్ ఉంటుంది కదా. సండే చర్చ్ ఉంటుంది. మరి ఆట ఆడాలా, చర్చికి వెళ్ళాలా? మీరందరూ అంతగా చర్చికి వెళ్ళేవాళ్ళేనా? ఎవరున్నారమ్మా? చర్చి ఒకరోజు కూడా పుట్టిన దగ్గర నుంచి మానని వాళ్ళు. పుట్టిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా మేము చర్చ్ మానలేదా? నాకు తెలిసి చాలాసార్లు మానేసాం ఛేదించి. ఎరిక్ లిడిల్ అనే వ్యక్తి ఆ యొక్క గేమ్ ఆడే టైం ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఆదివారం వచ్చింది. ఆయన ఏం చెప్పాడంటే ఆయన నెక్స్ట్ ది ఆడే సమయం నెక్స్ట్ ది సండే వచ్చింది. సండే వచ్చినప్పుడు ఆయన నేను మొట్టమొదటిగా నా దేవుని మందిరానికి వెళతాను. నా దేవుని మందిరం తప్ప నాకేది కూడా అక్కర్లేదు. నాకు ఫస్ట్ చాయిస్, నా ఫస్ట్ ప్రాధాన్యత, నా ఫస్ట్ ప్లేస్ ఎవరికి? దేవునికి మాత్రమే. ఎవరికి? దేవునికి మాత్రమే. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీ అందరికి. దేవునికి ఎవరైతే ఫస్ట్ ప్లేస్ ఇస్తారో దేవుడు కూడా వారికి ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. నువ్వు చాలా సార్లు లాస్ట్ ప్లేస్ లో ఉండడానికి ఏంటో తెలుసా కారణం? తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నీ ప్లేసు లాస్ట్ ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నీ లైఫ్ లో దేవుని ప్లేసు ఎక్కడుందో తెలుసా? లాస్ట్ ఉంటుంది. నీకు తిండి ముందు, ఫోన్ ముందు, టీవీల ముందు, ఫ్రెండ్స్ ముందు, ఆటల ముందు, పాటల ముందు, షికార్ల ముందు ఎక్కడో దేవుడు. ఇలాంటి వాళ్ళకి ముందు ప్లేస్ వచ్చేస్తుందా, ఆఖరి ప్లేస్ వస్తుందా?
చెప్పాలి. ఆఖరి ప్లేసే వస్తుంది. చూసారా, మీకే అర్థమైపోయింది ఆఖరి ప్లేస్ వస్తుందని. కాబట్టి ఈరోజు ఆఖరి ప్లేస్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఏంటి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, నీకు దేవుడు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడు? ఫస్ట్ ప్లేస్ లో ఉంచాలనుకుంటున్నాడు. ఫస్ట్ ప్లేస్ లో నిలబెట్టాలనుకుంటున్నాడు. వింటున్నారా? ఈ ఎరిక్ లిడిల్ అనే వ్యక్తి, ఆయన నెక్స్ట్ది ఇక ఇట్లా ఉంటున్న ఈ టైంలో ఆయన ఏం చేశాడు? నాన్న, నేను ఆడను అని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రజలందరూ కూడా ఆయన్ని ఎలా చిత్రీకరించారు తెలుసా? నువ్వు ఒక దేశ ద్రోహివి, నువ్వెంత మోసం చేశావో దేశాన్ని, దేశం తరపున ఆడవలసిన వ్యక్తివి నువ్వు, దేశానికి గోల్డ్ మెడల్ తీసుకురావాల్సిన వ్యక్తివి నువ్వు మమ్మల్ని అందరినీ కూడా మోసం చేశావు, నువ్వు ఒక మోసగాడివి, నువ్వు ఒక దేశ ద్రోహివి, నువ్వు ఒక భయంకరమైన వ్యక్తివి అని ఆయన్ని ముద్ర వేశారు. ఏ పేపర్ చూసినా అదే, ఏ న్యూస్ ఛానల్లో చూసినా ఆ విషయమే మాట్లాడుకుంటున్నారు. కానీ ఎరిక్ లిడిల్ అవేమి జ్ఞాపకం పెట్టుకోలే. చాలా మంది కూడా ఆరాధనకి ప్రాధాన్యత ఇవ్వట్లా. దేవుని సన్నిధికి చాలా ప్రాముఖ్యత ఉంది నాన్న, చాలా ప్రాముఖ్యత ఉంది. నువ్వు దేవుని సన్నిధికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి చూడు, దేవుడు నీకు ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. ఈ ఎరిక్ లిడిల్ నేను వెళ్ళనంటే వెళ్ళను, నాకు దేవుని సన్నిధే ముఖ్యం అనుకున్నాడు. ఆ 200 మీటర్స్ 100 మీటర్ గేమ్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ రోజు చర్చికి వెళ్ళిపోయాడు, ప్రభుని ఆరాధన చేసుకున్నాడు, ఇంటికి వచ్చేసాడు. మరి ఒలింపిక్స్ నుంచి, ప్యారిస్ లో జరిగే ఒలింపిక్స్ కదా, మరి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ గేమ్స్ చాలా రోజులు జరుగుతాయి. అలా జరుగుతూ ఒక రోజు 400 మీటర్స్, ఎన్ని మీటర్స్? 400 మీటర్స్ రన్నింగ్ రేస్ వచ్చింది. అది ఎరిక్ లిడిల్ దాని కొరకు సెలెక్ట్ చేశారు. ఏ దేశం తరపున? ఇంగ్లాండ్ దేశం తరపున. ఏ దేశం తరపున? తన లైఫ్ లో ఎరిక్ లిడిల్ ఎప్పుడు కూడా 400 మీటర్స్ రన్నింగ్ చేయలేదు. 100, 200 మాత్రమే. సరే, 400 మీటర్స్ వచ్చింది కదా, ఆయన ఒప్పుకున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. పరిగెత్తడం స్టార్ట్ చేయక ముందు, ఇంకా స్టార్ట్ అనే ముందు ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి ఒక చిన్న స్లిప్ ఇచ్చాడు. చిన్న స్లిప్ ఇవ్వగానే చూసుకున్నాడు, పాకెట్లో పెట్టుకున్నాడు. సారీ, చూసుకోలేదు, తీసుకున్నాడు, పాకెట్లో పెట్టుకున్నాడు. పాకెట్లో పెట్టుకొని ఇక రన్నింగ్ స్టార్ట్ అయింది. పరిగెత్తడం మొదలుపెట్టి ఆయన ఫస్ట్ రన్నర్ గా విన్ అయ్యాడు. క్లాస్ కొడదాం. నెక్స్ట్ది. ముందు నా స్టోరీ బీపీటీ వేసేవాళ్ళు అనాలి, ఓకే? అలా ఫస్ట్ ప్లేస్ ఆయనకు వచ్చింది నాన్న. వెంటనే ఆయన పాకెట్ లో ఉన్న ఆ లెటర్ ఏంటా అనేది చూశాడు. అందులో ఏముందో తెలుసా? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఏముంది? నన్ను గణపరచు వారిని, నాట్ యువర్ టాలెంట్స్. నీ టాలెంట్స్ నిన్ను గణపరచు, నీ చదువు నిన్ను గణపరచదు, నీ అందచందాలు నిన్ను గణపరచు, నీ బైకు సెల్ ఫోన్ నిన్ను గణపరచదు, నీకున్న ఏ గొప్పది కూడా ఈ లోకంలో నిన్ను గణపరచదు. దేవుణ్ణి గణపరిచే వారిని దేవుడు గణపరుస్తాడు. దొంగలుగా ఉండొద్దు. నా ముఖం డైరెక్ట్ గా చూడడానికి కూర్చోండి. మనుషులు సేవకుల్ని మోకాలని చూడనోళ్ళు దేవుని మోకాలను చూస్తారంటారా? వాళ్ళు దొంగలే. ఏముంది వాళ్ళలో? ఏముంది? ఇది పాపం ఎంతసేపు హైడ్ పక్కనుండు, ప్రార్థనకి ప్రక్కనుండి, వాక్యానికి ప్రక్కనుండు, దేవుని యొక్క వాక్యం వినడానికి ప్రక్కనుండు, దేవుని స్తుతించడానికి ప్రక్కనుండు. ఎంతసేపు ప్రక్కనుండడమే, ముందు ఉండరేళ్ళు, డైరెక్ట్ గా చూడరేళ్ళు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న పాపం వాళ్ళని దూరం చేస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ ఎరిక్ లిడిల్ దేవుని గణపరచడం స్టార్ట్ చేశాడు. దేవుడు ఆయన్ని గణపరిచాడు. ఆ యొక్క సంవత్సరం ఆయనకి ఆ ఇంగ్లాండ్ దేశం తరపున 400 మీటర్లు ఆడిన మొట్టమొదటి వ్యక్తి. అలాగే ఆయనకి గోల్డ్ మెడల్ అనేది అక్కడ ఇవ్వబడింది. క్లాప్స్ కొట్టండి. ఆటపై ఎంత ఇష్టం ఉన్నా, చదువుపై ఎంత ఇష్టం ఉన్నా,
వింటున్నారా? మొదటి స్థానం నువ్వు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి నాన్న, దేవునికి ఇవ్వాలి. వినండి, ఈయన పరిస్థితులకి భయపడిపోయి అమ్మో మా దేశం తరపున ఆడాలి, మా దేశ ప్రధానమంత్రి ఏమనుకుంటారో, మా దేశంలో ఉన్న నాయకులు ఆ ప్రజలు నన్ను ఏమనుకుంటారో, నన్ను ఎంత చెడ్డవాడిగా అనుకుంటారో, నేను ఖచ్చితంగా నేను ఈ గేమ్ ఆడాల్సిందే అనుకున్నాడా? మనుషులకి భయపడ్డాడా? దేవునికి భయపడ్డాడా? దేవునికి భయపడ్డాడు, మనుషులకి భయపడలా. మనం కూడా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఆయన ఎవరిని చూసి దేన్ని చూసే దేవుడు? పై రూపాన్న దేన్ని చూస్తాడు దేవుడు? హృదయాన్ని చూసే దేవుడు. ఓకేనా? క్లోజ్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మరొకసారి నేను మెమరీ వర్స్ 2-3 టైమ్స్ రిపీట్ చేస్తాను. త్వరగా నేను 2-3 టైమ్స్ మెమరీ వర్స్ రిపీట్ చేసి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మెమరీ వర్స్ అడుగుతాను కూడా, రెడీగా ఉండండి. మెమరీ వర్స్ చెప్పడానికి చాలా కేర్ఫుల్ గా మెమరీ వర్స్లు కనిపిస్తుందా మీ అందరికీ? చదవండి. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మొదటి సమూయేలు 16:7. మరొకసారి, మనుషుల పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును. మొదటి సమూయేలు, మరొకసారి చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మనుషులు ఓకే వచ్చేసింది కదా. మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. మొదటి సమూయేలు 16:7. పిల్లలు మీరందరూ రెడీగా ఉన్నారా? ఓకే. మీలో మరి ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ యొక్క మెమరీ వర్స్ టైం ని మనం ముందుకు తీసుకెళ్దాం. వెంటనే అడిగేసుకుందాము. అడిగేస్తే అక్క టక్మని చెప్పేద్దాం. రెడీగా ఉన్నారు? అబ్బ నేను కూడా మీకంటే తెలివైన దాన్ని, అక్కడి నుంచే విపిఎస్లోంచి వచ్చాను కాబట్టి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు చెల్లి, నీ హృదయంలో యేసయ్య ఉన్నారా? మోకరించాలి, పైకి మోకరించాలి. ఏదో వచ్చేసి వెళ్ళిపోతే కుదరదు. నీ లోపల నీ యొక్క అంతరంగంలో ఉన్న దాన్ని దేవుడు లక్ష్య పెడుతున్నాడు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని కాదు. ప్రార్థన అంటే వెళ్ళిపోవడం కాదు, మోకరించాలి, ప్రార్థనకి మోకరించాలి. ప్రతి ఒక్కరు నాతో కలిసి చెప్పండి, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నిత్య జీవముకి నేను రావాలి, నాకు ఆశ ఉందయ్యా, నా హృదయంలోనికి నువ్వు రాయేసయ్యా, నా హృదయం బ్లాక్ గా ఉంది యేసయ్యా, నా హృదయాన్ని కడుగు యేసయ్యా, నీ రక్తం చేత శుద్ధి చేయేసయ్యా. యేసయ్యా నేను ఎక్కడా సిగ్గుపడకూడదయ్యా, నిన్ను నేను అనేకుల ఎదుట ఒప్పుకోవాలి. మనుషులందరి దగ్గర యేసయ్యే నా దేవుడని సాక్షిగా బ్రతకాలి. నా హార్ట్ లోకి వచ్చి నా హార్ట్ ని వైట్ గా చేసేయండి యేసయ్యా, నా హృదయాన్ని తెల్లగా శుద్ధి చేయేసయ్యా, నా ప్రార్థన వినయ్యా, నిన్నే నమ్ముకున్నాను యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన అత్యంత కృప కలిగిన మా తండ్రి, బిడ్డలందరి యొక్క అడుగులు ఈ దినము నిత్య జీవమును సంపాదించుకోవడానికి నీ కృప వారిని బలవంతం చేయనట్లుగా
ఈ యొక్క డివోషన్ ద్వారా ఏదైతే విన్నారో తండ్రి, ధైర్యం కలిగిన లీడర్స్ లాగా, నిన్ను కలిగి నీకు భయపడే ప్రజలుగా కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా సిద్ధపరచండి. దేవునికి భయపడే వారిని, దేవునికి లోబడే వారిని నువ్వు గణపరిచే దేవుడివి. బిడ్డలందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రాధాన్యత మనుషులను, బంధువులను, స్నేహితులను, వారికి కలిగిన చదువును దేన్నో ఆధారం చేసుకొని కండా యేసయ్యా నీ మీద ఆధారపడి, నీకు భయపడి, నీకు లోబడినట్లుగా మీరే సహాయం చేయమని యేసు నామం పేరట వారెవరెవరైతే నిన్ను వారి హృదయాల్లోనికి ఆహ్వానం చేశారు ప్రభువా, వారి హృదయాల్లోనికి రండి నాయన. వారి హృదయాల్ని శుద్ధి చేయ ప్రభువా, కడగండి నాయన, పరిశుద్ధపరిచయ్య, నీ నిత్య జీవం సంపాదించుకునే కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.